అర్ధరాత్రి కారులో ముగ్గురు స్నేహితులు ఒంటరిగా ప్రయాణిస్తున్నారు. దారి మధ్య వారికి ఒక యువతి కనిపించింది. ఆ యువతిని కారులో ఎక్కించుకున్నారు. ఆ యువతి కారెక్కిన 5 నిమిషాల తర్వాత రోడ్డు ప్రమాదం జరిగి ఆ ముగ్గురిలో 2 చనిపోయారు. ఒక్కరు మాత్రమే బ్రతికారు. ఈ వీడియో విడుదలైన కొన్ని రోజుల తర్వాత కారెక్కిన యువతి నుంచి ఒక భయానక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ని చదివితే ఆత్మ వెంటాడుతుందని దాంట్లో ఉంది. ఇంతకు ఆ మెసేజ్ ఏంటి, ఆ ఎక్కిన యువతి ఎవరు అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అది జూలై 12, 2003. ముగ్గురు స్నేహితులు ఒక కారులో ప్రయాణిస్తున్నారు. వారిలో ఒక అమ్మాయి కూడా ఉంది. చీకటిగా ఉన్న ఆ మార్గంలో ఆ ముగ్గురు దయ్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. డీజిల్ అయిపోయి ఈ కారు దారిలోనే ఆగిపోతే నువ్వేం చేస్తావు అని కార్ డ్రైవ్ చేస్తున్న యువకుడు పక్కనే కూర్చున్న అమ్మాయిని అడుగుతాడు. ఆమె సమాధానం చెబుతున్న సమయంలో దూరంగా తెల్ల దుస్తుల్లో రోడ్డు పక్కన ఒంటరిగా నిల్చున్న ఒక అమ్మాయి కనిపించింది. ఆమెకు సాయం చేయడం కోసం ఆ యువకుడు కారు ఆపాడు. ఆమె చాలా అందంగా గొప్పింటి అమ్మాయిలా ఉంది, కానీ ఎందుకో ఆందోళనగా కనిపిస్తోంది. దీంతో కారులో వీడియో తీస్తున్న యువకుడు మీరు ఎందుకు అంత దిగులుగా ఉన్నారని ప్రశ్నించాడు. ఇందుకు ఆమె ఏమీ లేదని చెప్పింది. పోనీ ఎక్కడి వరకు వెళ్తారో చెప్పండి అని అడిగితే మీరు ఎక్కడి వరకు వెళ్తారో నన్ను అక్కడ దింపండి అని ఆమె కారు ఎక్కింది. కారు కదిలిన 5 నిమిషాల తర్వాత ఆమె రోడ్డును చూపిస్తూ 20 ఏళ్ల కిందట సరిగ్గా ఇక్కడే నా కారు ప్రమాదానికి గురైంది, నేను కూడా చనిపోయా అని చెప్పగానే కారులో ఉన్న వాళ్ళంతా ఆమెను భయంతో చూశారు. అప్పటి వరకు అందంగా కనిపించిన ఆమె ముఖం ఒక్కసారిగా రక్తంతో తుడిచినట్లు కనిపించింది. అంతే, క్షణాల్లో ఆ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి డేవిడ్ అనే యువకుడు తప్పించుకున్నాడు. మిగతా 2 చనిపోయారు. ఇదంతా కెమెరాలో రికార్డ్ అయింది. కానీ ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. ఆమె ఎవరు, నిజంగా చనిపోయిందా? ఆమె పేరు తెరేసా ఫిడాల్గో. 1983లో రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆమె చనిపోయిన 20 ఏళ్ల తర్వాత ఈ వీడియోలో కనిపించింది. గోస్ట్ వీడియో పేరుతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చిత్రమేమిటంటే ఈ వీడియో బయటకొచ్చిన కొద్ది రోజుల్లోనే ఓ భయానకమైన మెసేజ్ చక్కర్లు కొట్టడం మొదలైంది. ఆ మెసేజ్ చూసిన చాలా మంది హడలిపోయేవారు. వెంటనే గూగుల్లో తెరేసా ఫిడాల్గో గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా వాళ్లకు 2003 నాటి రోడ్డు ప్రమాదం వీడియో కనిపించేది. దాన్ని చూడగానే తెరేసా ఫిడాల్గో ఆత్మ చాలా శక్తివంతమైనదని వారు భావించేవారు. దీంతో ఆ మెసేజ్ కూడా క్రమంగా వైరల్గా మారి ఎంతో మందికి చేరింది. ఇంతకు ఆ మెసేజ్లో ఏముంది? అడ్వాన్స్డ్ టెక్నాలజీ యుగంలో నేటిజన్లను భయపెట్టిన ఆ గోస్ట్ మెసేజ్ను చూసి చాలామంది తమ స్నేహితులకు ఫార్వర్డ్ చేసేవారు. ఆ మెసేజ్లో నా పేరు తెరేసా ఫిడాల్గో, నేను 27 ఏళ్ల కిందట చనిపోయాను. ఈ మెసేజ్ను నువ్వు 20 మంది స్నేహితులకు పంపకపోతే ఎప్పటికీ నీ పక్కనే నిద్రపోతా. నువ్వు నన్ను నమ్మకపోతే తెరేసా ఫిడాల్గో పేరుతో గూగుల్లో సెర్చ్ చేయి. ఈ మెసేజ్ను నిర్లక్ష్యం చేసిన ఒక యువతి తల్లి 20 రోజుల్లో చనిపోయింది అని ఆ మెసేజ్లో ఉంది. దీంతో ఈ మెసేజ్ను చాలామంది నమ్మారు. పాశ్చాత్య దేశాల వారికి ఆత్మలపై నమ్మకం ఎక్కువ. దీంతో ఈ మెసేజ్ దావనంలా వ్యాపించింది. ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే ఇది నిజమైన మెసేజ్ కాదు. 2003లో వీడియోను చూసి నమ్మిన వాళ్ళు నిజంగానే తెరేసా ఫిడాల్గో ఉందని భావించారు. పైగా గూగుల్ సెర్చ్లో కూడా ఆ వీడియోనే మొదట కనిపించేది. ఇది ఫేక్ అని చెప్పినా కూడా ప్రజలు నమ్మేవారు కాదు. దీంతో తెరేసా ఫిడాల్గో నిజంగానే తమ కుటుంబీకులను చంపేస్తుందని భయపడి ఇతరులకు షేర్ చేసేవారు. ఈ మెసేజ్ ఎలా పుట్టిందో తెలుసుకునే ముందు గూగుల్ సెర్చ్లో కనిపించిన తెరేసా ఫిడాల్గో ఆత్మ వీడియోను ఒక్కసారి చూడండి. ఈ వీడియో చూడాలంటే తప్పకుండా ధైర్యం కావాలి. గుండెపోటు, సున్నిత మనసులు ఈ వీడియో చూడవద్దని మనవి. ఆ వీడియోలో కనిపించిన ఆత్మ తెరేసా ఫిడాల్గోది కాదు. ఎకూర్వా అనే షార్ట్ ఫిలింలోని ఒక పాత్ర. డేవిడ్ రెబార్డో అనే దర్శకుడు దీన్ని తెరకెక్కించాడు. రాత్రి వేళల్లో రోడ్లపై కనిపించే అపరిచిత వ్యక్తులను మీ వాహనాలు ఎక్కించుకోవద్దని చెప్పేందుకు ఆయన ఈ షార్ట్ ఫిలిం తీశారు. ఈ వీడియో చూసేందుకు చాలా సహజంగా ఉండటం, అతడు ఆ వీడియోలో ఉన్న ఆత్మ పేరును తెరేసా ఫిడాల్గో అని చెప్పడం వల్ల అది నిజమైన గోస్ట్ వీడియో అని నమ్మేశారు. పైగా అప్పట్లో ఫ్యాక్ట్ చెక్ చేసే వార్తా సంస్థలు కూడా ఉండేవి కావు. ఇంతకీ తెరేసా ఫిడాల్గో ఎవరు? పోర్చుగీస్కు చెందిన తెరేసా ఫిడాల్గో 1983వ సంవత్సరంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు సమాచారం.
ఆ యాక్సిడెంట్ స్పాట్ మీదుగా వెళ్ళిన చాలా మంది ఆమెను చూశామని కథలుగా చెప్పేవారు. వాటి స్ఫూర్తిగానే దర్శకుడు ఈ షార్ట్ ఫిలిం తీశాడు. అయితే దీన్ని చాలా మంది నిజమని నమ్మడంతో ఫేక్ గాళ్ళు గోస్ట్ మెసేజ్ రూపొందించి అందరికీ షేర్ చేసి భయపెట్టే ప్రయత్నం చేశారు. మీకు ఎప్పుడైనా ఇలాంటి మెసేజ్ వస్తే వెంటనే తిరస్కరించండి, అది ఫేక్ అని చెప్పండి. ఇప్పటికే ఇండియాలో చాలా మంది దేవుడి ఫోటోలను పంపి 10 మందికి పంపాలని, లేకపోతే చెడు వార్త వింటారని విసిగిస్తుంటారు. ఇది కూడా అలాంటి మెసేజే. ఇది తెరేసా ఫిడాల్గో మెసేజ్ వెనుక దాగిన మిస్టరీ. మరో వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ కథతో కలుద్దాం. అంతవరకు సెలవు.